గుడిలో పూజ అయిపోయిన తర్వాత మహా, చక్రి కలిసి ఔట్ సీయింగ్ కోసం వెళ్తారు. పొలాల్లో అలా నడుస్తూ ఇద్దరూ వెళ్తూ ఉంటే చక్రి అంటాడు, "మహా గారు జాగ్రత్తగా నడవండి" అని అంటాడు. మహా అక్కడ కాలు జారి పడిపోబోతుంటే మహాని చక్రి పట్టుకుంటాడు. మహా, చక్రి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరిని చూసిన పెద్ది అనుకుంటాడు, "అమ్మ రుద్రాంబిక, మా తమ్ముడితో మహాలక్ష్మి కలిసిపోయి శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండిపోవాలి తల్లి" అని పెద్ది తన మనసులో అనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరినీ చూసి. మళ్ళీ అందరూ గుడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ది అంటాడు, "సతీష్, రేపు ఎలాంటి పూజలు చేయాలి, ఏం చేయాలో ఒకసారి పంతులు గారిని కనుక్కుంటావా" అని పెద్ది అంటాడు. చక్రి ఫ్రెండ్ సతీష్ అంటాడు, "ఇంటి ఇల్లాలు కానీ, ఇంటి కోడలు కానీ ఇంటికి మంచి జరగాలని, ఇంట్లో అందరికీ మంచి జరగాలని పూజలు చేస్తారు. నిప్పులు చెట్టి అరచేతుల్లో పట్టుకొని గుడి చుట్టూరు తిరగాలి" అని సతీష్ చెప్తూ ఉంటే ఇంతలో పెద్ది వాళ్ళ అత్త అంటుంది, "ఆ ఇంట్లో పూజలు చేసే ఆడవాళ్ళు ఎక్కడున్నారు" అని అంటే ఇంతలో సతీష్ అంటాడు, "అదేంటి, చక్రి భార్య మహా ఉంది కదా" అని అంటాడు సతీష్ మహా ఉంది కదా అనేసరికి అందరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అంటే మహా దీనికి ఒప్పుకుంటుందా లేదా, చేస్తుందా లేదా అనేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.